వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ యువర్ మ్యాగీ మేఘన. సో ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే ఏ నార్మల్ డే ఇన్ మై లైఫ్. సో ఈరోజు ఫుల్ వీడియో అయితే చూసేయండి. నా డేలో నేను ఎలా ఉంటాను, మెయిన్గా వరంగల్లో ఉన్నప్పుడు నేను ఏమేమి చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ టైం నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎలా ఉంటానో కూడా ఖచ్చితంగా ఒక వీడియో అయితే తీస్తాను. ఇప్పుడైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని కూడా నొక్కండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. సో లెట్స్ గో. సో మార్నింగ్ లేచాను. ఈరోజు చాలా లేజీ డే, కొంచెం లైట్గా ఫీవర్ ఉంది, ఫేస్ అంతా ఫ్లఫీగా ఉంది. సో ఇప్పుడైతే బాత్ చేశాను. నెక్స్ట్ నా స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఉంటుంది, ఈ ఫ్లఫీనెస్ ఉన్నప్పుడు ఏం చేస్తాను ఇప్పుడు చూపిస్తాను. సో ఇదన్నమాట ఐస్. సో గైస్, ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే కొంచెం అవాయిడ్ చేసేయండి. మా చిట్టి పాప ఈ వీడియోలో కొద్దిమంది చూస్తుంది. సో ఫస్ట్ అయితే ఈ ఐస్ అయితే అప్లై చేసుకుంటున్నాను. కొంచెం ఐస్ కూడా ఫ్లఫీగా ఉన్నాయి, కొంచెం ఫేస్ అంతా ఉబ్బుగుంది ఈరోజు. సో ఈ ఐస్ పెట్టడం వల్ల ఏంటంటే ఈ ఫ్లఫీనెస్ మొత్తం, ఈ ఫ్లఫీనెస్ ఇంకా మీ భాషలో పాపని వీడియోలో చూపెట్టాను ఎందుకంటే తనకు దిష్టి తాకుతుంది గైస్. సచ్ ఏ క్యూట్ ఫెల్లో. నో ఆగండి గైస్. సో గైస్, ఒక 1 minute వరకు మంచిగా ఐస్ అప్లై చేసుకున్నామంటే ఫేస్ ఉబ్బుగా లడ్డుగా అట్లుంటే కొంచెం తగ్గుతుంది. ఐస్కి పెట్టుకుంటున్నా మెయిన్గా, ఎందుకంటే ఐసే బాగా ఇట్లా పఫీగా ఉన్నాయి మొత్తం. డైలీ అయితే నేను పెట్టుకోను, ఇట్లా ఓపెన్ పోర్స్ ఉంటాయి కదా, ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళైతే పెట్టుకుంటే బాగుంటుంది. నేను బయట ఎందుకు వీడియో చేస్తున్నంటే ఇంట్లో కరెంట్ లేదు. ఎంత హాయిగా ఉంది తెలుసా. ఒక ఫ్రెష్ క్లీన్ టవల్ కర్చీఫ్తోనైనా ఫేస్ని మంచిగా డ్యాప్ చేసుకుంటూ ప్రెస్ చేసుకుంటూ ఈ వెయిట్ మొత్తం పోనిచ్చుకోవాలి. చాలా హెడ్ఏక్ అవుతుంది గాయస్. అసలు వీడియో తీయొద్దు అనుకున్నాను, బట్ తీస్తున్నాను ఎందుకంటే మీరు నా వీడియో కోసం వెయిట్ చేస్తారు కదా. మిమ్మల్ని వెయిట్ చేయించడం ఇష్టం లేక ఈరోజైతే వీడియో చేస్తున్నాను. సో గైస్, అబ్బా ఫీల్ చాలా బాగుంది, చల్లగా ఉంది. అసలే ఇంట్లో కరెంట్ లేదు, వేడిగా చూడండి. మంచి పింకిష్ గ్లో వస్తుంది ఫేస్లో, చల్లదనం అంతా తీసుకొని. సో గైస్, ఇప్పుడు మన స్కిన్ కేర్ అయితే స్టార్ట్ చేస్తాం. ఎంత లేజీ డే అయినా స్కిన్ కేర్ అయితే మస్ట్ ఇంపార్టెంట్. నేను ఇప్పుడు కొరియన్ ప్రోడక్ట్స్ అయితే వాడుతున్నాను. ఇది వచ్చేసి కొరియన్ సీరం. ముందుకైతే సీరం అప్లై చేసుకుందాం. కొంచెం సీరం సరిపోతుంది, చాలా హైడ్రేటింగ్ ఉంటుంది సీరం. అసలు అయితే నా ఫేవరెట్ అయిపోయింది ఈ సీరం. డ్రై స్కిన్ వాళ్ళకి ఇది చాలా బాగా సెట్ అయిపోతుంది. కొంచెం ఫేస్ మొత్తం అప్లై చేసుకున్నట్టు ఇలా చేసుకొని కొంచెం లైట్గా మసాజ్. ఇట్లా మన ఫేస్కి మసాజ్ ఇచ్చుకుంటే ఏంటంటే గ్లోయింగ్ సెల్స్ అనేటివి బయటకు వచ్చి గ్లో వస్తుంది అన్నమాట. ఏమొస్తుంది? గ్లో. నేను బయట వేసుకుంటున్నా కాబట్టి కొంచెం ఏమన్నా మైక్ సౌండ్స్, పక్కన వాళ్ళు అరిచే సౌండ్స్ వినిపిస్తాయేమో. ప్లీజ్ గైస్ ఇగ్నోర్. నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్. ఇది కాస్ఆర్ఎక్స్ వాళ్ళది, నా ఫేవరెట్ అన్నట్టు. ఇది కూడా కొరియన్ బ్రాండ్. అప్లై చేసుకుందాం. ఇది స్నేల్వి, ఇలా జెల్లీ ఇలా ఉంటాయి. సో ఇది కొంచెం అప్లై చేసుకుంటేనే ఫుల్ అయిపోతుంది నాకు, కాబట్టి ఇంకా లిటిల్ బిట్ అప్లై చేసుకుంటున్నాను నేను. ఓకే, ఇప్పుడు sunscreen.in సన్ స్క్రీన్. ఇది నా రీసెంట్ ఫేవరెట్లో యాడ్ అయింది.
నెక్స్ట్ వచ్చేసి నివియా లిప్ బామ్. మీ అందరికీ తెలుసు నేను నివియా లిప్ బామ్ యూజ్ చేస్తాను. సింగిల్ స్టోన్ స్టిక్కర్. సో గైస్, ఇదైతే నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అన్నమాట. సో మీరు కూడా ఖచ్చితంగా యూస్ చేయాలి ఇవి. అంటే కొందరికి సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది, వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఎలా అంటే ఏదన్నా వాడితే వెంటనే రియాక్షన్ అవుతుంది. అలాంటి వాళ్ళు ఏవో ప్రొడక్ట్స్ అన్ని యూస్ చేసే బదులు నార్మల్ స్కిన్, కాంబినేషన్ స్కిన్, ఇంకా డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళైతే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకైతే మంచిగా అన్ని ప్రొడక్ట్స్ పడతాయి, అన్నీ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. డ్రై స్కిన్ వాళ్ళకి ఏంటంటే కొన్ని ఇష్యూస్ వస్తాయి. నాది ఏంటంటే డ్రై స్కిన్, కాకపోతే ఇప్పుడైతే స్కిన్ కేర్ రొటీన్ కరెక్ట్ ఎలా ఫాలో అవ్వాలో నాకైతే కరెక్ట్ ఒక 2 ఇయర్స్కి ఇప్పుడు కరెక్ట్గా తెలిసింది. ఇప్పుడు స్కిన్ అనేది సెటిల్ డౌన్ అవుతుంది. ఇప్పుడు మీరు కూడా ఖచ్చితంగా స్కిన్ కేర్ అనేది స్కిప్ చేయకుండా ట్రై చేయండి, మీరు కూడా వాడండి ఖచ్చితంగా. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు మీకు తెలిసి ఉంటుంది ఈ ప్రొడక్ట్స్ మేము వాడితే మాకు ఈ రియాక్షన్ అవుతుంది అన్న వాళ్ళైతే ఖచ్చితంగా సెన్సిటివ్ వాళ్ళు వద్దనుకుంటే వదిలేసుకోవచ్చు. అది డర్మటాలజిస్ట్ సజెషన్ బట్టి యూజ్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఇంత ప్రాసెస్ మాకు ఎందుకు అంటే హ్యాపీగా విల్ స్కిప్. రంగంలో ఎలా స్పెండ్ చేస్తాను ఈ వీడియోలో మొత్తం ఉంటుంది. కాకపోతే ఈరోజు మార్నింగ్ కొంచెం నాకు హెడేక్ ఉంది, కొంచెం డల్గా ఉన్నా. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఏమేమి చేస్తానో వీడియోస్ అన్నీ మీకు పెడతాను, లాస్ట్ వరకు చూసేయండి. నా డైలీ రొటీన్లో అయితే ఖచ్చితంగా టీ అనేది ఖచ్చితంగా ఉండదు. కాకపోతే ఈరోజు ఏంటంటే హెడేక్గా ఉందని చెప్పాను కదా, అండ్ ఇంకా చాలా డల్గా అనిపిస్తుంది. కొంచెం బూస్టప్ కోసం అల్లం టీ అయితే పెట్టుకుంటున్నాను. చాపత్తా కూడా చాలా అంటే చాలా తక్కువ వేసుకుంటాను, ఎందుకంటే నాకు టీ తాగితే ఏంటంటే బాడీ ఓవర్ హీట్ అవుతుంది అండ్ దానివల్ల పింపుల్స్ రావడం, ఇట్లా లో ఫీవర్ లాగా ఫీల్ అవ్వడం అలా ఉంటుందన్నమాట. అందుకని నేను టీ స్కిప్ చేసేస్తాను, టీ అస్సలు తాగను. కాకపోతే ఈరోజు హెడేక్గా ఉంది, ఇక ఖచ్చితంగా టీ తాగాలి అనిపిస్తుంది కాబట్టి అలా టీ అయితే చేసుకొని నేను బయట కూర్చొని టీని అయితే ఎంజాయ్ చేస్తున్నా. అండ్ కరెంట్ కూడా లేదు ఈరోజు, అది బ్యాడ్ డే. బబ్లు ఏం చేస్తున్నావు? బబ్లు జామకాయలు తెంపుతుంది, కొంచెం హెడేక్ ఉంది. యాక్చువల్గా టీ ఎక్కువ ప్రిఫర్ చేయను, కానీ చూసారు కదా నా ఫేస్, సో అందుకని టీ తాగుతున్నా. బయట చెట్ల కింద అట్లా కూర్చొని తాగితే ఒక ఫీల్ అన్నమాట. కొంచెం డే డల్గా ఉంది కాబట్టి అట్లా చెట్ల దగ్గర కొంచెం గద్దెలాగా ఉంటుంది. బయట అయితే కూర్చున్నాను. బబ్లు ఇంకా జామకాయలు తెంపుతుంది, తనకి జామకాయలు అది తెంపడానికి రావట్లేదు. అక్క జామకాయ నాకు తెంపి ఇవ్వని చెప్పేసి వెనక అరుస్తూ ఉంది. సో టీ తాగాక నేను తెంపుతానని చెప్పాను. సో టీ తాగడం అయిపోయింది. అందులోపే బబ్లు జామకాయ అయితే తెంపేసింది గాయస్. జామకాయ పోయి ఎక్కడో పడింది, యా ఇక్కడుంది, ఎస్ ఇక్కడుంది. సో ఇదే మా చెట్టు జామకాయ, బాగుంది కదా. ఇంకోటి కూడా ఉంది, అది కూడా తెంపుదామని చెప్పేసి ట్రై చేస్తున్నా, కానీ అది కరెక్ట్ రావట్లేదు. నేను కూడా ట్రై చేస్తాను, నాకు బబ్లు నీకు తెంపడం రావట్లేదని పెద్ద పోజుగా తీసుకున్నాను కర్రనైతే. ఇంకా ట్రై చేస్తే అది అస్సలే రావట్లేదు, ఎందుకంటే ఆ కట్టె కరెక్ట్ లేదన్నమాట. ఎంత బట్టి పీకినా కూడా రావట్లేదు. ట్రై అయితే చేసిన, వస్తుందేమో తెంపుదామని చెప్పేసి ట్రై చేసిన, కానీ ఫెయిల్ అయిపోయింది గైస్, రాలేదు. ఈ ఉన్న ఒక కాయతోనే అడ్జస్ట్ అయిపోదామని చెప్పేసి మంచిగా వాటర్లో వాష్ చేసేసుకొని మంచి కట్ చేసుకొని ఇప్పుడు తినేయడమే. సాల్ట్ వేసుకొని తింటాము, చాలా అంటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో 2 చెట్లు ఉంటాయి, ఒకటి ఎర్రగా ఉంటుంది లోపల, ఒకటి తెల్లగా ఉంటుంది అన్నట్టు. ఇది తెల్లది సమ్మర్లో, ఈ టైంలో సమ్మర్లో ఈ తెల్ల చెట్టు కాయలు అయితే వస్తాయి, అండ్ వింటర్లో ఎర్ర జామకాయలు అయితే వస్తాయి. చాలా అంటే చాలా స్వీట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాం. చూడండి మా పాప చిన్న చెయ్యి అది తీసుకొని ఆల్రెడీ తింటుంది కూడా. సో అంత బాగుంటాయి అన్నమాట. మాతో పాటు ఇప్పుడు మా పాప కూడా తయారైపోయింది. సో చూడండి మా పాప. సో గాయస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇంకా జామకాయ కూడా తిని ఇంకా ఈరోజు అంతా డే అంతా చాలా లేజీగా అనిపిస్తుంది. నాకే కాదు విక్కీకి కూడా అలానే ఉంది. బయటికి వెళ్ళి తిందామని చెప్పాడు, సో మేమైతే బయటికి వెళ్తున్నాం గాయస్. జూడియోకి వచ్చాం. జూడియోకి ఎందుకు వచ్చామంటే మండీకి వెళ్ళాము. మండీకి వెళ్తే ఇంకా ప్రిపేర్ అవ్వలేదు, కొంతసేపు ఆగి రమ్మన్నారు. అంతలోపు పక్కనే ఉన్న జూడియోకి వెళ్ళి అట్లా చూసొద్దామని చెప్పేసి మేమైతే వెళ్ళాము. అంతా ఒక ఏసీలో రౌండ్ లేచి కొంచెం అయితే టైం స్పెండ్ చేసాము, ఎందుకంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి వచ్చే వరకు టైం లేట్ అవుతుందని. అంతలోపు మండి ప్రిపేర్ అవుతుంది, మనం వెళ్దామని చెప్పేసి అలా వెళ్ళొచ్చేసాం. షాపింగ్ తక్కువ, చూసడం ఎక్కువ కదా, టైం పాస్.
మరి ఖాళీగా వెళ్తే ఏం బాగుంటుందని ఒక లిప్స్టిక్ అయితే కొనుక్కున్నాను గైస్. సో దట్ ఈస్ లిప్స్టిక్ తీసుకున్నాను. ఇంకా మండి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. 1 అవర్ అలా టైం స్పెండ్ చేసేసినాం. నా లిప్స్టిక్స్ అన్ని చేతి మీద అలా ట్రయల్ చేసేసుకున్నాం. చూడండి గైస్ కలర్స్. ఇంకా సమ్మర్ కదా, ఫుల్ అంటే ఫుల్ ఎండలు, ఫుల్ అంటే ఇంకా చెప్పలేం అంత వేడిగా ఉంది. నేను ఇంకా ఫ్రూట్ సలాడ్ తీసుకున్నాను. విక్కీ అయితే థమ్స్అప్ తీసుకున్నాడు. విక్కీ ఏమంటున్నాడంటే ఎండలో మండికి వచ్చానని చెప్తున్నాడు. నేనైతే ఫ్రూట్ సలాడ్ తీసుకున్నాను. ఎంత బాగుంది తెలుసా, చాలా అంటే చాలా బాగుంది. బాగుందా? సో క్రీమీ, సో యమ్మీ. విక్కీ ఫస్ట్ టైం వచ్చి ఫ్రూట్ సలాడ్ నాకు వద్దు, నాకు థమ్స్అపే కావాలన్నాడు. తర్వాత నేను కూడా కొంచెం టేస్ట్ చేస్తానని చెప్పేసి టేస్ట్ చేశాడు. చాలా అంటే చాలా బాగుంది. ఈ ఫుల్ బాక్స్ తినేలోపు నా స్టమక్ ఫుల్ అయిపోయింది అన్నట్టు. ఇంకా ఫుల్ తినలేదు, ఇంకా కొంచెం ఉండేలోపు మండి వచ్చేస్తుంది అనేలోపు ఇంకా మేము సింగిల్ అయితే చెప్పాము. ఎందుకంటే ఆల్మోస్ట్ తినలేమని అనిపించింది. ఇదే ఫుల్ అయిపోయింది. కానీ లిటరలీ చాలా బాగుంది గైస్. చాలా అంటే చాలా నచ్చింది. నాకు ఫ్రూట్ సలాడ్ అంటే ఎప్పుడు చాలా ఇష్టం, కానీ ఇప్పుడు ఇంకా బాగా నచ్చేసింది. అంత బాగుంది అన్నట్టు. ఇంకా మా మండి అయితే వచ్చేసింది. నిజం చెప్పండి గైస్, ఎంతమందికి బిర్యానీ కాకుండా మండి అంటే ఇష్టం? నాకైతే మండియా బిర్యానీ అంటే బోత్ అంటాను. అంటే అంతలా బాగుంటుంది అన్నమాట. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది. లిటరలీ నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా మేము తినాలి అనుకుంటే ఖచ్చితంగా ఇదే ప్లేస్లో మాత్రమే మండి తింటాము. ఇక్కడ మాత్రమే మాకు నచ్చుతుంది అన్నట్టు. అదేంటో తెలియదు, ఎక్కడ తిన్నా ఆ ఫీల్ అనేది ఉండదు. ఇక్కడ మాత్రమే ఆ ఫీల్ అనేది దొరుకుతుంది. అండ్ ఇక్కడ టేస్ట్ చాలా బాగుంటుంది మా వరంగల్లో. గైస్, ఒక సీరియస్ విషయం చెప్పాలి. ఏంటిదంటే కొందరు అనుకుంటున్నారట, నేను ఇలా వీడియోస్ పెడుతుంటే రోజు వీళ్ళ పని ఇదేనేమో, రోజు వీళ్ళు ఇలానే తిరుగుతారేమో, రోజు వీళ్ళకు బయట తినడం, ఇవే మనీ సేవింగ్స్ చేయడం అని కొందరు అనుకుంటున్నారట. కానీ ఏంటంటే గైస్, ఎప్పుడైతే బయటికి వెళ్తామో అప్పుడు మాత్రమే వీడియోస్ తీసుకుంటాం. మేము ఏం పని పాట లేకుండా, ఏ జాబ్స్ లేకుండా, ఇంట్లో ఉండకుండా ఎప్పుడు రోడ్ల మీద పడి తినుకుంటా మాత్రం ఉండము. ఎప్పుడైనా ఇలా సందర్భం వచ్చినప్పుడు వీడియో తీసుకొని పెడతాను, అంతేగాని నేను ఎప్పటికి ఇట్లానే తింటాను, ఇలానే ఉంటాను అనైతే కాదు. తిన్నవి అయిపోయింది. బిల్లు కట్టావా? బిల్ కడదామంటే ఎవరు లేరు, కూర్చుంది. అలాంటి బుద్ధి కాదు మనది. బాగుందా ఫేస్? ఆయిలీ సమ్మర్ కదా, సన్ స్క్రీన్ వాడాలి, ఇలా జిడ్డుగా ఉండాలి, అంతేగా. ఇంకా చాలాసేపు ఆగాక ఆ ఓనర్ అయినైతే వచ్చాడు. సో మేము బిల్ పే చేసాము, మా బైక్ దగ్గరికి వెళ్ళాము. మైలీ. సో నా హ్యాండ్ మీద కూడా అదే నేమ్ టాటూ, మైలీ. సో ఇదే ఆ ప్లేస్ అన్నమాట. అరబియన్ నైట్సా సంథింగ్, నాకు కూడా తెలియదు కరెక్ట్గా ఈ మండి ప్లేస్. ఫుల్గా తిని పడుకున్నాడు చూడాలి, అట్లుంటుంది మరి ఎక్కితే అన్నట్టు యాక్టింగ్ చేసుకుంటా. అవుతానా సో గైస్, ఒక మంచి బ్యూటిఫుల్ స్లీప్ వేసేసి ఈవినింగ్ అయితే వీడియో తీసుకొనికి వచ్చాము. సో వరంగల్ వచ్చినప్పుడు ఏంటంటే వీడియోస్ అయితే పక్కా తీసుకుంటాం, ఎందుకంటే వీడియో తీయడానికి మా చెల్లి ఉంటుంది. అండ్ హైదరాబాద్ పోతే వీడియో తీయడానికి ఎవరు ఉండరు. నా సింగిల్ వీడియోస్ మాత్రం విక్కీ అయితే తీస్తాడు. ఇక్కడ వరంగల్లో ఉన్నప్పుడు ఇలా కొన్ని క్యాండిడ్గా, కొన్ని కపుల్ వీడియోస్ అలా షూట్ చేస్తూ ఉంటాము మా చెల్లె సాయంతో. సో ఒక మంచి కపుల్ వీడియో తీద్దాం, మంచి లొకేషన్ బాగుంది అండ్ ఆ సన్సెట్ కూడా బాగుంది అని చెప్పేసి తీద్దామని అనుకున్నాం. సో అట్లా క్యాండిడ్గా తీద్దామని అనుకునేలోపు అది కొంచెం ఫైటింగ్ లాగా అయిపోయింది. వీడియో అయితే తీయలేదు గాయస్. సో ఇంకా వాకింగ్ వీడియో తీద్దామా అని చెప్పేసి మెల్లిగా అలా వాకింగ్ చేసుకున్నాం, కానీ అయిపోయింది గాయస్. అమ్మ రీల్స్ తీసుకొనికి వచ్చినాం. సో ఇది మా ఈవినింగ్ టైం అన్నమాట. మా వీడియోగ్రాఫర్ బబ్లు వీడియోలో చక్కగా తీరద్దు, కానీ వీడియోగ్రాఫర్ అయింది. నాలో ఉన్న ఫోటోగ్రాఫర్ని ఏదో ఒక రోజు బయటకి తీస్తుంది. ఇంకా ఈవినింగ్ అయితే ఇంటికి వెళ్ళిపోయాం. డీమార్ట్లో కొన్ని ఇంట్లోకి కావాల్సిన సామాన్లు కావాలని చెప్పేసి వెళ్ళాము. నేను హెయిర్ ఆయిల్ తయారు చేశాను కదా, ఆ హెయిర్ ఆయిల్ కోసం కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి. నా ఆయిల్ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం, ఆయిల్కి కావాల్సినవి కొన్ని తీసుకుందాం. అలానే ఇంట్లో కూడా కొన్ని కావాలి అంటే వెళ్ళాము. మా పాప
అక్కడ క్యూట్ క్యూట్ టాయ్స్ చూసి ఇది వద్దు ఇది కావాలి అని అడుగుతుంది. ఆల్రెడీ ఇలాంటి టాయ్ పాపకు ఉంది, కానీ మళ్ళీ అదే కావాలంటుంది. డీమార్ట్లో అయితే కావాల్సినవి తీసుకున్నాము. మాకు ఆలివ్ ఆయిల్ అయితే డీమార్ట్లో దొరకలేదు, అందుకని చెప్పేసి అక్కడి నుంచి మళ్ళీ నేను రెగ్యులర్గా ఆయిల్ అయితే పట్టించిన కొబ్బరి నూనె వాడతాను. ఆ పట్టించిన కొబ్బరి నూనె దొరికే ప్లేస్కి అయితే వెళ్ళాను. అక్కడ ఆముదం నూనె ఇంకా కొబ్బరి నూనె అయితే తీసుకున్నాను. ఇదే ఆ ప్లేస్ అన్నమాట. అండ్ అక్కడ నుంచి ఆలివ్ ఆయిల్ కోసం రిలయన్స్కి అయితే వచ్చాము. రిలయన్స్లో చాలా సేపు అలా తిరుగుతూ ఉన్నాము. అది కరెక్ట్ ఎక్కడ ఉండదో తెలీదు. ఆ ఆయిల్ కోసం తిరుగుతూ చుట్టూ తిరిగాము. లాస్ట్లీ ఒక దగ్గర అక్కడున్న వర్కర్స్ని అయితే అడిగాము ఆలివ్ ఆయిల్ ఎక్కడ ఉంటుందని చెప్తే, సో ఇది ఆ ప్లేస్ అని చెప్పారు. అదే ఆలివ్ ఆయిల్. ఇంకా మా డేని ఒక లస్సీతో ముగించేసాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బై బాయ్.